గురించి చెప్పాలంటే ఆర్టిస్టులు ఫస్ట్ కమల్ హాసన్ గారి తర్వాత హీరోయిన్ మాధురి దీక్షిత్ అనుకున్నాం. మాధురి దీక్షిత్ దగ్గర కలిసాం. అప్పుడు పీక్లో ఉన్నారు ఆవిడ రికమెండేషన్ 1 crore అడిగారు. ఈ సినిమానే చాలా హై బడ్జెట్ ఫిలిం, మళ్ళీ ఆవిడకి 1 crore ఇస్తే వర్కౌట్ అవ్వదని తర్వాత మనీషా కొయిరాల ఫిక్స్ చేసాం. మనీషా కొయిరాల తర్వాత ఇంకో హీరోయిన్ కావాలి. అప్పట్లో ఫస్ట్లో సౌందర్య అనుకున్నాం. సౌందర్య అనుకుంటే ఆవిడ టచ్ చేసాం కూడా, కాకపోతే సెకండరీ రోల్ అలాగా ముందు అవగాహన ఉండదు కదా, సెకండ్ రోల్ అనుకొని ఆవిడ చేయనుంది. అప్పుడే రంగీలా ఇంకా రిలీజ్ అవ్వలేదు, అప్పుడే సాంగ్స్ అవి చేస్తున్నా. రామ్ గోపాల్ వర్మ రెహమాన్ స్టూడియో కదా, శంకర్ గారికి సాంగ్స్ చూపిస్తే అప్పుడు ఊర్మిళని ఫిక్స్ చేసాం దానిలో. సో వాళ్ళిద్దరూ ఫస్ట్ అండ్ లాస్ట్ ఒకే సినిమా కలిసి చేశారు, ఊర్మిళ అండ్ మనీషా కొయిరాల. తర్వాత పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ నెడుమూడి వేణు, అండ్ మలయాళం ఆర్టిస్ట్, గ్రేట్ ఆర్టిస్ట్. ప్రతి క్యారెక్టర్ ఇప్పటికీ ఐడెంటిఫికల్గా ఉన్నాయి. అందులో చేసిన ప్రతి ఒక్కళ్ళకి మంచి పేరు వచ్చింది, చిన్న చిన్న క్యారెక్టర్లు కూడా. అందులో గౌండమణి, సెంధిల్ వాళ్ళిద్దరి కామెడీ. నేనేం చేశానంటే ఫస్ట్ ఫిలిం నుంచి, ఫ్రమ్ ది జెంట్లమ్యాన్ నుంచి, జీన్స్ నుంచి, ప్రేమికుడి నుంచి, ఒక సినిమాని ఒక లాంగ్వేజ్ మార్పుతో ఇంకొక లాంగ్వేజ్ సినిమా అవుతుంది కాబట్టి, అంతకుముందు డబ్బింగ్ సినిమాలు ఎలా ఉన్నా అంటే ఒక 1 weekలో లిప్సింక్ అయితే చాలు అని అలా చేసేవాళ్ళు. నేను ప్రతి సినిమాని ఒక 30 days 40 days డబ్ చేసేవాడిని. తర్వాత ఇక్కడి నుంచి పర్ఫార్మెన్స్ రావాలి, అందుకని వాయిస్ కోసం గౌండమణికి కోట శ్రీనివాసరావు గారు, సెంధిల్కి బాబుమోహన్ గారి చేత డబ్బింగ్ చేయించాం. ప్రేమికుల్లో బ్రహ్మానందం గారికి చేత మన వడివేలకి చెప్పించాం. ఒక సినిమా అరుణాచలంలో మన డైరెక్టర్ ఆయన జంధ్యాల గారి జనకరాజు ఎవరికో చెప్పించాను, మన విచ్చు గారికి. అట్లా స్ట్రైట్ ఆర్టిస్టుల చేత చాలామంది, రాజేంద్ర ప్రసాద్ గారు వివేక్ చెప్పించారు బాయ్స్లో. ఇక్కడ తమిళ్లో కూడా అట్లా రాధారవికి, కోట శ్రీనివాసరావు గారికి చెప్పించాను, శత్రువు డబ్ చేస్తే. అట్లాగూ నేను రెగ్యులర్ ప్రొడ్యూసర్గా ఉన్నాను, ప్లస్ డైరెక్టర్ని, తర్వాత టెక్నికల్గా చిన్నప్పటి నుంచి సినిమాలో పనిచేశాను. కాబట్టి ఒక సినిమా, నా సినిమాల్లో నేను తమిళ్ టు తెలుగు, తెలుగు టు తమిళ్ చేసిన, డబ్బింగ్ సినిమాల్లో ఉండవు, స్ట్రైట్ ఫిల్మ్లో ఉంటాయి. సార్, కమల్ హాసన్ గారి మేకప్ గురించి, ఈ సినిమాలో ఆయన తీసుకున్న కేర్, దాని గురించి చెప్పండి. అంటే బీయింగ్ ఏ మేకప్ మ్యాన్. కమల్ గారు అంతకుముందు నాయకన్, తర్వాత ఇంద్రుడు చంద్రుడు, నాయకుడు, 2 సినిమాల్లో ఓల్డ్ క్యారెక్టర్ చేశారు. అవి న్యాచురల్గానే కొంచెం మన ఓల్డ్ క్యారెక్టర్ అంటే రింగిల్స్లో అలా చేస్తారు. అలా కాకుండా ఆర్టిస్ట్ మేకప్ చేయాలి, అమెరికా నుంచి పిలిపిద్దాం అని నాతో చెప్పడానికి ఆలోచించారు ఆయన. ఒక ఊటీ అక్కడికి వెళ్ళినంత బడ్జెట్ అవుతుంది, అలా అవుతుంది, ఒక 1 week అక్కడి నుంచి మేకప్ మ్యాన్ పిలిపించి బాంబే నుంచి ఎవరిని పిలిపించి వాళ్ళ ట్రైనింగ్ ఇద్దాం అని ఏం చెప్పారు. నేను ఓకే సార్ చేద్దాం అని చెప్పి నేను సపోర్ట్ చేశాను. సరే అని మైకేల్ వెస్ట్మోర్ అని ఆయన, అంతకుముందు ఆయన ఫేస్ మోల్డ్ అమెరికాలో ఉంది, స్టార్ ట్రెక్ అంతా చేస్తారు. ఆయన ద్వారా మైకేల్ జోన్స్ అని అతన్ని 1 week అని పిలిపించాం. ఫస్ట్ డే మేకప్ వేస్తే నేను పక్కనే ఉన్నాను, త్రూఅవుట్ ఫిల్మ్ ఆయన ఆ మేకప్ కానీ ఆయన హెల్ప్గా పక్కనే ఉన్నాను. నాకు ఇంకా షార్ట్కి సెట్కి వెళ్ళకముందు ఏమనిపించిందంటే, ఇతను వేసి వెళ్ళిపోతున్నాడు, ఇది ఇక్కడ వాళ్ళకి రాకపోతే కంటిన్యూటీ కదా, ఎలాగని భయం వేసింది నాకు. తర్వాత అతన్ని అడిగాను, త్రూఅవుట్ ఫిల్మ్ షెడ్యూల్ అంతా ఉంటావని. సరే, అతను ప్రోగ్రాం లేదు కదా, నేను యూస్ మాట్లాడి చెప్తానని స్పాట్కి వెళ్ళి సెట్కి వెళ్ళే లోపు కమల్ హాసన్ గారితో చెప్పారు, ఇట్లా ప్రొడ్యూసరు ఫుల్ షెడ్యూల్ ఉండమని. ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు. తర్వాత అతను 5 schedules వచ్చారు, ఒక 1 week అన్న తర్వాత మధ్యలో టైం అవుతుంది ఇద్దరికి, కమల్ గారికి ప్లస్ సుకన్యకి వేయాలంటే. ఆవిడ ఒక అంత ఫేస్ అంత సూటబుల్గా రాకపోవడానికి ఫేస్ మోల్డ్ యూఎస్లో తీశారు, ఆవిడ ఇక్కడ లోకల్ డాక్టర్స్తో తీశారు, అందువల్ల అంత సెట్ అవ్వలేదు. కానీ 5.5 hours అవుతుంది ఆవిడకి. సార్ టోటల్గా ఒక కాల్ షీట్ మార్నింగ్ 9 నుంచి రన్ అవుతుంది, మధ్యాహ్నం 2 to 4:30 లైట్ పోతుంది. ఏంటి ఇల్లు సెట్ వేసాం, అందరూ వెయిటింగ్లో ఉంటారు, కాల్ షీట్ అందరూ ఆ 2 hours అలా చేసేవాళ్ళం. దీని అన్నిటికీ ప్రిపేర్ అయ్యాం. తర్వాత లోపల స్వెట్ వస్తుంది దానికి టోటల్గా. అక్కడ స్పాట్లో ఎక్కడో పొలాల దగ్గర ఉంటే అక్కడ ఒక రూమ్ని ఏసీ చేయడం, తర్వాత రోడ్లో షూటింగ్ అని ఒక మొబైల్ ఏసీ బాక్స్లా తయారు చేసి త్రూఅవుట్ ఫిలింని చేసాం. తర్వాత దాన్ని ఏంటంటే మేకప్ వేయడం ఎంతసేపు, రిమూవ్ చేయడం కూడా మినిమం 1 hour అవుతుంది.
దానికి వేరే ఒక లిక్విడ్ ఉంటుంది, అది లేకపోయినా తీయలేం, స్కిన్ అలా అంటుకుపోతుంది. అట్లాగూ నేనేం చేశాను, తర్వాత అతను వస్తాడు, మన పాటికి మేకప్ మన పనిలో ఉంటాడు, ఆడికి బోరు కొడితే అతను రాకపోతే ఏమైపోతామని నా అసిస్టెంట్గా శరత్ అని ఉంటే తను ఎంగేజ్ చేసి అతని కంపెనీ ఇవ్వడానికి త్రూఅవుట్ అతను అరేంజ్ చేశాను. కంపెనీ అక్కడ బయటికి వెళ్ళినా మాట్లాడాను ఆ టైం కానీ సినిమా లోపు అతను మేకప్ నేర్చుకున్నాడు. లాస్ట్ డే ఆఫ్ ద ఫిలిం హాంకాంగ్లో తీసాం ఒక షాట్, టెలిఫోన్ మాట్లాడి ఎలా రోడ్డు మీద వెళ్ళిపోతారు, దానికి అతను బుజ్జి అని కమల్ గారి పర్సన్ వాళ్ళిద్దరు నేర్చుకున్నారు. లాస్ట్ అతను పిల్లల 1 డేకి వీళ్ళిద్దరే చేశారు లాస్ట్ డేకి. దానివల్ల కమల్ గారు ఒకసారి దారి ఏర్పడింది కాబట్టి మామనే సత్యభామన్ అవేశాన్ముఖికి మళ్ళీ ఆయన హ్యాట్స్ ఆఫ్ టు కమల్ గారు. ఎందుకంటే అంత ఓపిక నేను చూసాను నా ఇండస్ట్రీలో, ఒక రామారావుకి ఓపిక, మైథాలజీ సినిమాలు బ్లూ మేకప్ 3 hours 4 hours కూర్చొని ఆర్నమెంట్స్ అన్నీ పెట్టుకొని అట్లా ఈ సినిమా ఫుల్గా చేశారు. మళ్ళీ బామనే సత్యమని చేశారు, అది వేరే డిఫరెంట్. ఇదంతా లేడీ గేటప్, షేవ్ చేయాలి, ఆయన రెండు ఇలా చేయాలి. మళ్ళీ దాన్ని చాచాపోటండి హిందీలో చేశారు. మళ్ళీ దశావతారంలో అన్ని గెటప్లు చేశారు. అసలు ఎంతో ఫ్యాషన్ ఎలా ఉంటే కానీ అంత అలాంటి మామూలు ఆర్టిస్టులు చేయలేరు.